హాయ్ అందరికీ. సికింద్రాబాద్ బోనాలు కాబట్టి నేను ఉజ్జయిని మహాకాళి టెంపుల్కి వెళ్ళా. ఫస్ట్ టైం వెళ్తున్నా. చూడండి ఎంత రష్ ఉందో. మేము ఈవినింగ్ వెళ్తేనే ఇంత రష్ ఉంది, ఇంకా మార్నింగ్ వెళ్తే ఎంత రష్ ఉంటుందో తెలియదు, అంత రష్ ఉంది. 2 hours పట్టింది దర్శనం అవ్వడానికి. మిడిల్లో ఇట్లా స్క్రీన్స్ కూడా పెట్టారు, 2 screens అనేవి. అక్కడ గుడిలో లైవ్ జరిగేదంతా ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నారు. మిడిల్లో మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. 108 వ్యాన్, 100 meters వేరియేషన్లో వాటర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ అడుగడుగున పోలీసులు ఉన్నారు. మంచిగా సెక్యూరిటీ కూడా చాలా బాగుంది. అండ్ మా పాప మా హస్బెండ్ మంచిగా ముచ్చట్లు వేస్తున్నారు లైన్లో. ఇంకా మళ్ళీ ఇది సెకండ్ స్క్రీన్. ఇక్కడ గుడి బయట శివశక్తులు బోనం ఎత్తుకొని వచ్చే క్లిప్ అండ్ దేవతది లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. దర్శనానికి లైన్లో ఇట్లా వెళ్తూ ఉంటుంటే ఆల్రెడీ దర్శనం అయిపోయిన పోతురాజులు, అర్ధనారీశ్వర్లు, బాయ్స్ కూడా బోనం ఎత్తుతున్నారు. బాయ్స్ కూడా చాలా మంచిగా రెడీ అయ్యి కూడా బోనం ఎత్తుతున్నారు. చూడనీకి చాలా బాగుంది. అందరు ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక జాతరలా మంచిగా అనిపించింది. ఇక్కడ పోతురాజు అందరినీ మంచిగా ఆశీర్వదిస్తున్నారు. నేను మాత్రం దగ్గరికి వెళ్ళే ధైర్యం అయితే చేయలేను, ఎందుకంటే నాకు చాలా భయం. అని అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఏమంటారు కొరడాతోటి కొడుతున్నారు. బాయ్స్ని అయితే మాత్రం గట్టిగా కొడుతున్నారు, గర్ల్స్ని అయితే అమాతంగా ఇట్లా టచ్ చేస్తున్నారు. కానీ మంచి బ్లెస్సింగ్స్. కొంతమంది అయితే చాలా గట్టిగా కొడతారు, కొంతమంది అయితే పర్వాలేదు మంచోళ్ళు కాబట్టి మంచోళ్ళు అయితే నార్మల్గానే కొడతారు. మంచిగా అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చి ఫొటోస్ దిగి ఒక హ్యాపెనింగ్ ప్లేస్లా అయిపోయింది. మంచిగా జాతరలా వైబ్ వచ్చింది. నేను ఫస్ట్ టైం ఇక్కడ ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి రావడం చాలా నచ్చింది. మళ్ళీ విజిట్ అవ్వాలని నాకు అనిపించింది. మీరు కూడా విజిట్ అవ్వండి, చాలా బాగుంది. చూడడానికి ఎంత భయంకరంగా ఉన్నారో అమ్మో. అలా దర్శనం లైన్లో వెళ్తూ అందరినీ చూసుకుంటూ వెళ్తుంటే స్పెషల్ ఎంట్రీగా మన రౌడీ బాయ్స్ హీరో ఎంట్రీ ఇచ్చాడు. నేను కూడా ఫస్ట్ అంత అబ్జర్వ్ చేయలే. మా హస్బెండ్ చెప్తుండు, ఏ రౌడీ బాయ్స్ హీరో వచ్చిండు చూడు అంటే, నేను ఆల్రెడీ ఫన్ పటాక యూట్యూబర్ని చూస్తున్నా. తను లెఫ్ట్ సైడ్లో ఉన్నారు, మీరు బాగా గమనించండి, బియర్డ్లో ఉన్నాడు. తనని చూస్తున్నా కానీ హీరో వచ్చిండని నా థాట్ లేదు. చూడండి ఆ క్యాప్ అండ్ గ్లాసెస్ పెట్టుకున్న అతను మన రౌడీ బాయ్స్ హీరో, బాగా గమనించండి. తను కూడా మంచిగా దర్శనం చేసుకోవడానికి వచ్చిండు. ఇంకా దాని తర్వాతకి దగ్గరలోనే టెంపుల్ కనబడుతుంది. ఎగ్జైట్మెంట్ ఉంది, మంచిగా దర్శనం అవ్వాలి. చూడనీకనే వైబ్ చాలా బాగుంది. ఇంకా దగ్గరికి వెళ్తాం, ఇంకా ఎప్పుడు దగ్గరికి వెళ్తామన్న ఎంతోజాజం ఎక్కువ అయిపోయింది. ఇంకా వెళ్తుంటే డెకరేషన్ మాత్రం హైలైట్ ఉంది. ఇట్లా చూడనీకి అది ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ చూస్తుంటేనే ఇట్లా చూడాలని అనిపిస్తుంది. లోపలైతే ఇంకా చెప్పలేం, ఫ్రూట్స్తో డెకరేషన్. టెంపుల్ దగ్గర అయితే పోలీస్ సిబ్బంది చాలా ఎక్కువ ఉంది. ఎలాంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వద్దని, మంచిగా దర్శనం అవ్వాలి భక్తులకని చాలా టైట్గా ఎక్కువ మంది పోలీసులు ఉన్నారు. ఇంకా ఫోన్స్ కూడా అలౌ చేయట్లేదు. మీకోసమని స్పీడ్గా క్లిప్ చేసినాం. చూడండి ఎంత బాగుంది ఎల్లమ్మ తల్లి. అండ్ ఆ ఫ్లవర్స్తో డెకరేషన్ ఎంత బ్యాక్ అండ్ వర్క్ ఎంత కష్టపడ్డారో తెలియదు. హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకైతే. ఇక్కడ మా పాప జేజ అంటుంది. ఇప్పుడే మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఇంకా దేవత దగ్గరకు వస్తున్నట్టు అర్థమవుతున్నట్టుంది. జేజ అంటుంది. చూడండి చూస్తుంటేనే ఎంత బాగుందో. ఫ్రూట్స్తో మొత్తం అలంకరించారు, అన్ని రకాల ఫ్రూట్స్ తోటి. చూస్తుంటేనే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళాక మొత్తం కిటకిటలు ఆడుతుంది. ఇక్కడ సైడ్కి బోనం ఎత్తినోళ్ళు ఇక్కడ బోనం సమర్పిస్తున్నారు. ముందట దర్శనం అవుతుంది. అక్కడ కనురెప్పలు లెక్క ఉన్నాయి కదండి, అక్కడనే దేవత దర్శనం. నేనైతే దేవతని వీడియో క్లిప్ తీయట్లేదు, దేవతని డైరెక్ట్గానే దర్శనం చేసుకోవాలి కాబట్టి నేను క్లిప్ తీయట్లేదు. దర్శనమై బయటకు వచ్చేసి కొబ్బరికాయ కొట్టి రిటర్న్ అయిపోతున్నాం. ఇక్కడ రిటర్న్ అయిపోతుంటే పోతురాజులు, అర్ధనారీశ్వర్లు కనబడుతుంటే అందరు పిక్స్ తీసుకుంటున్నారు. మా హస్బెండ్ తీసుకున్నాడు, నేనైతే అధైర్యం చేయలేదు. చెప్పా కదండి అడుగడుగున మనకి ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఉంటాయని. ఇలా ఫ్రీ డ్రింకింగ్ వాటర్, 108 మెడికల్ ఫెసిలిటీస్ అనేవి అవైలబుల్గా పెట్టారు. ఇంకా జిహెచ్ఎంసీ వాళ్ళు ఎప్పటికప్పుడు హైజీన్గా క్లీన్ చేస్తున్నారు. చూడండి మళ్ళీ వాటర్ ఫెసిలిటీస్ వచ్చేసాయి. ఇక్కడ గాంధీ తాత లెక్క వేషధారణ వేసుకున్నారు. ఇంకా మేము వెళ్ళిపోతుంటే ఇంకా అందరూ రిటర్న్ బ్యాక్లో మేము వెళ్ళిపోతున్నా కూడా చాలామంది బోనాలు ఎత్తుకుంటున్నారు. అందులో చూడండి బోనం ఎంత మంచిగా డెకరేట్ చేసుకున్నారు వేపాకులతోటి. ఆ పసుపు కుంకుమ, తను పసుపు వస్త్రాలు వేసుకొని ఎంత చూడనీకనే మంచిగా అనిపిస్తుండు. అంత మంచిగా రెడీ అయ్యింది అందరూ.
ఇదంతా చూసుకుంటూ రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాం. మేము రిటర్న్ బ్యాక్ అవుతుంటే చాలామంది బోనాలు ఎత్తుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇంకా నైట్ మొత్తం బోనాలు ఎత్తుకుంటూ వస్తూనే ఉంటారు. మేము ఈ టైంకి వెళ్ళాం కాబట్టి 2 అవర్స్లో అయిపోయింది. ఇంకా నైట్ వెళ్తే ఇంకెంత లేట్ అవుతుందో, ఇంకా మార్నింగ్ వచ్చి ఉంటే ఇంకెంత లేట్ అవుతుందో తెలియదు. ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విజు సూర్య ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.